సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటుకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడొకటుకు ఆతురత పడువాడు శిక్ష నొందకపోడు. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని దీవెనలు పొందుకోవాలంటే, దేవుని చేత ఆశీర్వదింపబడాలంటే ఆ వ్యక్తి నమ్మకంగా ఉంటే చాలు. నమ్మకత్వాన్ని పక్కన పెట్టి నేను ధనవంతుడిని అవ్వాలి, నేను ధనవంతురాలను అయిపోవాలి ఒకేసారి అని ఎవరైతే ఆ ధనాపేక్షతో పరుగెత్తుతారో వాళ్ళ మీదకి శిక్ష వస్తుందట. ఎందుకంటే నువ్వు దీవించబడటానికి, నువ్వు అభివృద్ధి చెందటానికి, ఆశీర్వదింపబడటానికి ఒక నమ్మకత్వం ఉంటే చాలు. దేవునికి, దేవుడు నిన్ను నమ్మాడా, నిన్ను దీవించక మానడు. ఎలా దీవిస్తాడనేది మనం చెప్పలేం. బైబిల్ చెప్తుంది, ఒక ఆయన్ని దేవుడు బయటికి తీసుకొచ్చి చూపించాడు. నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలని లెక్కే అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, లెక్కే వెళ్ళిన ప్రభువా అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నీ సంతానాన్ని కూడా అలా విస్తరింపజేస్తాను. అలా చెప్పండి గట్టిగా. ఎందుకనంటే నువ్వు నాకు నమ్మకస్తుడివి. బైబిల్లో నెహెమ్యా గ్రంథం 9:8 వచనం ఏమంటుందంటే, అబ్రహాము గురించి నమ్మకమైన మనసు గలవాడని 7వ వచనం నుంచి చూడండి, 9:7 నుంచి చూడండి. నెహెమ్యా 9:7. నువ్వే చూసారా, అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి ప్రైజ్ ది లార్డ్. చూసారా, అబ్రహామును దేవుడు దీవించడానికి కట్టు బట్టలతో బయటకు వచ్చాడు. తన భార్యని తీసుకొని పిల్లలు లేనివాడిగా, అది వయసు పెద్దదైపోయింది. ఇంచుమించుగా అబ్రహాం వయసు అప్పటికే 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసు గల అబ్రహాము దేవుని మాట తీసుకొని బయలుదేరి వస్తే అతని దేవుడు ఎంత దీవించాడంటే, 24వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం చూస్తే, 24వ అధ్యాయం 1వ వచనం మీరు చూస్తే అక్కడేముంది, అబ్రహాము అన్ని విషయాల్లో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించెను. గట్టిగా వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లోనా, అన్ని విషయాల్లో అబ్రహాముకి అనారోగ్యాలు కలిగినాయా? ఉన్నాయేమో చిన్న చిన్నవి. కానీ అతను ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 175 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరో? అబ్రహాం. దేవుడు పిలిచాక 100 ఏళ్ళు, అంటే ఆరోగ్యపరంగా కూడా ఆశీర్వదింపబడ్డాడు. ఎవరో? దేవుని స్తోత్రం. సరే, ఆరోగ్యం అట్లా పెట్టండి. ఆస్తిపరంగా మహారాజులాగా జీవించాడు. ఎవరో? అబ్రహాం మహారాజు కాదు, కానీ మహారాజుకున్న స్టేటస్ ఉంది ఆయనకి. అంత దీవించబడ్డాడు. తన భార్యనికి సమాధికి ఒక మక్పేలా గృహం కొనేసుకున్నాడు డబ్బులు ఇచ్చి. వాళ్ళు వద్దన్నా కూడా, ఉచితంగా ఇస్తాన్నా కూడా ఎంత ఉందంటే, మామూలుగా మనం అయితే డబ్బులు లేని కూడా ఎవరు ఇస్తానంటే ఏం చెప్తాం? ప్రభా నువ్వు గొప్పగారు, వద్దులే పర్లే, ఒకసారి 2 సార్లు అడిగి తర్వాత ఏమంటాం? పర్లేదంటే వాళ్ళు 2 సార్లు అడిగితే ఇక మనం నెలకొని ఉంటాం. అది ఇస్తాను కూడా అనం. ఇస్తానంటే అవునా దేవుడు చెప్పాడా, ఓకే అలాగేనండి
దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ అంటాం. అబ్రహాము లేదు నేను ఉచితంగా తీసుకోలేను, అసలు చాలా పడింది అని చెప్పేసి కాటాలతో దూషించాడట. దేవుని స్తోత్రం. అవునా కాదండి? అబ్రహాము తన కోడలు తెచ్చుకున్నప్పుడు మీరేమిస్తారని అడగల, ఈయన ఇచ్చి పంపించాడు. ఎవరో మరి అంత ఐశ్వర్యవంతుడు, తీసుకోలా, కట్నం తీసుకోలా, నేనే ఇస్తా అని చెప్పేసి ఆ కమ్మెలో దిమ్మెలని ఇచ్చి పంపించాడు. ఎవరికి? రిబ్కాకి. చూడండి ఎంత దీవించబడ్డాడంటే, ఆరోగ్యపరంగా దీవించబడ్డాడు, అలాగే ఆస్తిపరంగా కూడా చెప్పాలి పిల్లలు దీవించబడ్డాడు. ఆరోగ్యపరంగా ఆస్తిపరంగా కూడా దీవించబడ్డాడు. ఇంకా కుటుంబం విషయం వచ్చేపాటికి పిల్లలు చెడిపోయారండి. ఇస్సాకు దారి తప్పాడండి అని బైబిల్లో ఉందా? ఇస్సాకు దావీదు కన్నా అబ్రహాము కన్నా కూడా మంచి క్యారెక్టర్ వెళ్ళినవాడు. ఎవరో? అబ్రహాముకు 3 భార్యలు, యాకోబుకు 4 భార్యలు, ఇస్సాకు ఒకతే. అలా చెప్పండి గట్టిగా. అంత చక్కగా జీవించాడు. ఎవరో? ఇస్సాకు. విధేయుడు, పంటేస్తే చాలు 100 ఫలిస్తుంది. శత్రువులు కూడా భయపడుతున్నారు, చాలా నిదానస్తుడు. అంతగా తన కుటుంబం, తన కుమారులు కూడా దీవించబడ్డారు, తన సంతతి దీవించబడింది. కుటుంబ పరంగా చూసుకున్న ఆశీర్వాదమే. అలా చెప్పండి గట్టిగా. సంతాన పరంగా చూసుకున్న ఆశీర్వాదమే, ఆరోగ్యపరంగా చూసుకున్న ఆశీర్వాదమే. పోనీ ఎక్కడికైనా వెళ్తే ఓడిపోతున్నాడు అంటే 318 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళి 2 పట్టణాలను తీసుకెళ్ళిన శత్రువులను జయించి తీసుకొని వచ్చాడు అబ్రహాం. యుద్ధంలో చూసిన ఆశీర్వాదమే, ఎటు చూసిన దీవెనే, ఎటు చూసిన ఆశీర్వాదమే. ఎవరికి? అబ్రహాంకి. ఈరోజు అలాగ నువ్వు దీవించబడ్డావా? తింటానుకుంటే తినేదానికి బలహీనత. అలా చెప్పడు గట్టిగా. తినటానికి డబ్బులున్నా అన్ని తిరగలిన డాక్టర్ గారు చెప్పేసారు నువ్వేం తినకూడదని, అయిపోయింది. పోని ఓకే, తినడానికి శక్తి ఉన్నా నీకు స్తోమత లేదు. అలా చెప్పండి గట్టిగా. సరే అని చెప్పేసి పోనీ ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, పిల్లలు ఏమనంటే పిల్లలు కూడా మాటినట్ల. ఇలాగ మనం ఒక దాంట్లో బాగుంటే మరొక దాంట్లో బాగుంటే మరొక దాంట్లో ఇబ్బందులు పడుతూనే వస్తున్నాం. కానీ అబ్రహాము గురించి 24వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, అబ్రహాం బహుకాలం గడిచి వృద్ధుడై అన్ని విషయాలలో ఆశీర్వదించబడిను. అలా చెప్పండి గట్టిగా. చూడండి, బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అబ్రహామును దేవుడు అన్ని విషయాలు దీవించబడేశాడు. నువ్వు కూడా దీవించబడాలంటే ఈ పూట నమ్మకంగా ఉండు. ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి? చూడండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ అబ్రహాం ఏ విషయంలో నమ్మకంగా ఉన్నాడు? అలా చెప్పండి గట్టిగా. దేవుడు 12వ అధ్యాయం 1వ వచనం అబ్రహాంతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, షార్ట్కట్లు త్వరగా నీ దేశాన్ని, నీ బంధువుల్ని, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాము ఎదురు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అలా చెప్పండి గట్టిగా. ఎదురు మాట్లాడకుండా, ప్రశ్నలు వేయకుండా. యాకోబన్న ప్రశ్నించాడు, నువ్వు తోడుగా ఉంటాను అంటున్నావు, ఫుడ్ బట్ట ఏంటి అన్నాడు. అబ్రహాం అది కూడా అడగలేదు. యెహోవా అబ్రహాంతో చెప్పిన మాట ప్రకారం అతను బయలుదేరి వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నో క్వశ్చన్. అబ్రహాము దేవుడిని ప్రశ్నించలా, దేవుడు చెప్పాడు వెళ్ళాడంతే. ఈరోజు నువ్వు దీవించబడడానికి కారణం నీ ప్రశ్నలు. దేవుడు నిన్ను ఎందుకు దీవించాలంటే నీకు అన్ని ప్రశ్న మార్కులు. ఈరోజు నీ జీవితంలో ప్రశ్నలే నిన్ను ఆశీర్వాదాన్ని దూరం చేస్తున్నాయి. చాలా రకాల ప్రశ్నలు అన్నమాట. జీవించేది తక్కువ, ప్రశ్నలు ఎక్కువ. ప్రశ్నలు ఎందుకంటే తెల్లారింది నడుతుంది, బండి ఎట్టకొట్టు నడుతుంది, ఆలోచించి ప్రశ్నలు వేసుకొని. కొంతమంది ప్రశ్నల వల్లనే దీవించవాడరు. రకరకాల ప్రశ్నలు వద్దు. దేవుని వాక్యం చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటా వెళితే ఆటోమేటిక్గా జవాబులు ఆ దారిలో ఉన్నాయి. దేవుడు చెప్పేశాడు, నేను చూపించే దేశానికి బయలుదేరి నేను దీవిస్తా.
ఎలా దీవిస్తావు? ఎందులోంచి దీవిస్తావు? అందులోంచి దీవిస్తావా, సందులోంచి దీవిస్తావా? చాలామంది దేవుడిని దీవిస్తున్నాడు, ఎట్నుంచి దీవిస్తాడు? ఈ సంవత్సరం ఎప్పుడు తీరిపోతాయినప్పుడు ఎలా తీరుతాయి? నీకు స్వస్థత వచ్చింది, ఎట్టొచ్చింది? అనాసిని వేసుకున్నా, సనాసిని వేసుకున్నా? దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను, నీకెందుకు? దేవుడిని అప్పులు తీరుస్తాడు, నీకెందుకు? నీకు ప్రశ్నలేండి? నా జీవితం ఏంటి ప్రభువా? బైబిల్ చెప్పనా, నియమించబడిన దినముల్లో ఒకటైనా గడవకు మునిపే నీ గ్రంథములో నా దినములన్నీ రాయబడి ఉన్నవి. హాలలు చెప్పడగడిగా. నువ్వు జరుగుతుంది చూస్తున్నావు, జరిగింది చూస్తున్నావు, జరగబోయేది నీ ముగింపు అని తెలుసు. నేను ఎట్లా పుట్టానని, ఎలా చనిపోవాలో, నాకు ఎలా ముగింపు అని, ఎలా తినాలో, ఏం బట్టలు వేసుకోవాలో, నేను ఎలా సేవ చేయాలో నాకు తెలియక మునిపే ఆయన గ్రంథములో నా దినములన్నీ లెక్కించబడి రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూర్చున్న నీ జీవితం కూడా దేవుని గ్రంథంలో రాయబడింది. అలా చెప్పండి గట్టిగా. అది నీ జీవితం దేవుని చేతిలో ఉంది. నువ్వు భయపడిన అవసరం లేదు, ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఆయన ఒక దినం వస్తుంది, నిన్ను క్షేమకరమైన మార్గాల్లో నడిపిస్తాడు ఆయన. నువ్వు ఆలోచించు, నువ్వేం చేస్తావు? నీ టైం అయిపోయింది, నీ బట్టలు సర్దుకో, నీ ఇల్లు సర్దుకో, నీ దీపం చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. ఎవరిని? హిజ్కియాని. ఏం చేయగలిగాడు? నాకు పుట్టినటువంటి రాచపుండును బట్టే కదా దేవుడు ఈ మాట ఉంది, నేను సావను. ఆ డాక్టర్ని పిలుచురా, ఈ డాక్టర్ని పిలుచురా అన్నాడా? గోడ తట్టు తిరిగి అదే నీ లైఫ్. ఏం జరుగుతుందో తెలియదు, గోడ తట్టు తిరిగి ఏడ్చుకో, ప్రార్థన చేసుకో. అది దాని అర్థం. నీ లైఫ్ ఎలా ఉండాలనేది నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉండు, వాక్యానుసారం నడుస్తూ ఉండు, బాగుంటుంది. అబ్రహాంకి ప్రశ్నలు లేవు నీలాగా. అందుకే ఎంత దీవించడంటే ఆయన లెక్కలేనంత దీవెన వచ్చేసింది. లెక్కలు వేసుకునే వాళ్ళకి దీవెనలు ఉండవు. లెక్కలేనంతగా దేవుడు దీవించంటే దేవుని మాటను అలాగా లెక్కతో బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి లెక్కలేసుకోవద్దు ప్రతిదానికి.